బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్తే. పిఎంసి ప్రేక్షకులకి సాదర స్వాగతం. పత్రిజీతో నా ప్రయాణం. ప్రతి ఒక్కరికి పత్రిజీతో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు ఉంటాయి. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు సంగిశెట్టి శ్రీనివాస్ గారు. 2004 సంవత్సరంలోనే ధ్యాన మార్గంలోకి వచ్చారు. మరి పత్రిజీతో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు కూడా ఉన్నాయి. అవన్నీ సార్ ద్వారానే సార్ యొక్క వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీ ధ్యాన పరిచయం సార్. 2004లోనే మరి శ్రీ తటవర్తి ఈరరాఘవరావు గారి ద్వారాగా నాకు ఈ ధ్యాన పరిచయం అయిందండి. నాకు అసలు అంతకుముందు అసలు ధ్యానం అంటే ఏంటో నాకు తెలియదు. అసలు ధ్యానం అన్న మాట వినడం కూడా నేను అదే ఫస్ట్ టైం అండి. ఆ రోజునే మా గ్రామంలో రామాలయంలో సార్ క్లాస్ ఉందని చెప్పేసి నాకు అప్పటికప్పుడు తెలిసిందండి. నాకు ముందుగా ఇంటిమేషన్ ఇచ్చారంట కానీ నాకు తెలియదు. అప్పటికప్పుడు నాకు ఆ మెసేజ్ వచ్చింది. ఎవరు చెప్పారు కూడా నాకు తెలియదండి ఇప్పటికీ కూడా. నాకు అది కూడా పెద్ద మిరాకిల్. ఆ రోజు నేను సార్ అక్కడికి వెళ్ళేటప్పటికి కూర్చున్నా. నేను మామూలుగా అంతకుముందు అయితే అండి ఎలా ఉండేదంటే, ఎవరైనా ఒక స్వామీజీ వస్తే ఏమైనా కాషాయ వస్త్రాలు కట్టుకొని వచ్చినా, లేకపోతే ఒక సాధువు గారు వచ్చినా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోవడం, వాళ్ళు ఏమైనా చెప్తారేమో అని ఆతురతగా వినడం, నా దగ్గర ఏదైనా ఉంటే కొంచెం ధన సాయం కానీ, లేకపోతే వస్త్రదానం ఏదో ఒకటి చెయ్యాలని, లేకపోతే భోజనం పెట్టాలని ఒక తపన అయితే ఉండేదండి ఎప్పుడు కూడా. నేను ఆ తపనతో ఉన్నప్పుడు నేను అలా ఎవరైనా ఉంటే అదే ప్రయాణం జరిగేదండి నాకు. కానీ ఎప్పుడైతే రామాలయంలోకి వచ్చారో ఎవరో స్వామీజీ అంట ధ్యానం గురించి చెప్తారంట అని చెప్పేసి అన్నారు. నేను ఆ ఉద్దేశం మీదే ఆ అలవాటు బట్టి నేను ఎవరో స్వామీజీ అన్నట్టుగానే నేను ఆ రామాలయంలోకి వెళ్ళడం జరిగింది మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మామూలుగా ఒక సాధారణ వ్యక్తిలాగా ఉన్నారు తటవర్తి ఈరరాఘవరావు గారు. ఓకే. సరే ఏంటి ఒక మామూలుగా ఏదైనా ఒక ఆధ్యాత్మికత బోధించాలి అంటే కొంచెం వేషం ఉండాలి, భాష ఉండాలి అని మనం కొంచెం ఆలోచన చేస్తాం. అంటే పల్లెటూరు అయితే కొంచెం ఇంకా కొంచెం సాదస్తంగా ఆలోచిస్తారు. కానీ ఒక్క క్షణం అలాగ అనిపించింది గానీ, ఆయన ఏం చెప్పారంటే, "ఎళ్ళిన తర్వాత ఏమైనా చెప్తారా?" అని చెప్పేసి నేను ఎంతో ఆతురతగా సార్ దగ్గరే కూర్చొని, ఆయన సరే ఏం చెప్తే అది మనం వినాలి గదా! అని చెప్పేసి కూర్చొనున్నాను. కూర్చుంటే బాగా దగ్గరగా కూర్చున్నానండి. బాగా నాకు కనెక్ట్ అయ్యారు సారు. కూర్చుంటే ఏమైనా చెప్తారేమో ఆతురతగా ఎదురు చూస్తే, అందరిని కళ్ళు మూసుకోమని చెప్పేసి అన్నారండి. కళ్ళు మూసుకొని నీ ఏళ్ళలో వేలు పెట్టుకొని నీ శ్వాసను గమనిస్తూ ఉండాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను చెప్పినట్టుగానే నేను కళ్ళు మూసుకొని కూర్చోవడం జరిగింది. తర్వాత నా వెనకాతల మొత్తం నేను దగ్గరగా కూర్చున్నాను మేడం. నా వెనకాతల చుట్టూ ఒక 40 మంది వరకు కూర్చొని ఉన్నారు. నేనైతే మేము ఎంత దగ్గరగా కూర్చున్నామో సార్ దగ్గరగానే కూర్చున్నా. ఆయన ఏం చెప్తారన్న ఆతురతతో కూర్చొనున్నా. ఆయన మొదలుపెట్టారు. శ్వాసను గమనిస్తూ సాధన చేయాలి అని చెప్పేసి అన్నారు. ఒక సెకండ్ అనిపించింది గానీ, ఆయన వేషం అది చూసి మళ్ళా నాకేమనిపించిందంటే, అయన్నీ నీకు అవసరం ఏముంది? చెప్పే సబ్జెక్ట్ కదా నీకు కావాల్సిందని చెప్పేసి నాకు వెంటనే నా నుంచి నాకు సమాధానం ఫస్ట్ టైమే నాకు దొరికిందండి. దొరికింది అలాగే ఆయన చెప్పిన ఏదైతే చెప్పారో దాన్ని అనుసరిస్తూ, ఆ శ్వాసని గమనిస్తూ అలా నేను దాంతో నిమగ్నమై ఉన్నాను. ఉంటే ఒక మధ్యలో ఆయన ఏం చెప్పేవారంటే, ఆలోచనలు వస్తూ ఉన్నా మీరు కట్ చేసి మళ్ళా శ్వాస మీదకి దృష్టి పెట్టాలి అని మధ్యలో వాయిస్ వినిపించేదండి. కానీ నేనేమైందంటే నాకు ఆ వాయిస్ వినిపించేది కానీ నేను నాతో పాటు నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నాను. ఒక 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 10 మినిట్ నడిచిందండి. అలా ఊగుసలాడుతూ నడిచింది. నడిచిన తర్వాత ఇంకా ఏం జరిగిందో నాకు తెలియని పరిస్థితిలో అంత పూర్తిగా నిమగ్నమైపోయే పరిస్థితి వచ్చిందండి నాకు. చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ఫస్ట్ టైంలోనే నాకు అనిపిస్తుంది 10 నిమిషాల టైం జరిగిన తర్వాత. సార్ వాయిస్ పంపిస్తున్నారు గానీ, ఆ వాయిస్ కూడా కొంచెం ఎక్కడి నుంచో వచ్చినట్టు ఎదురుగుండా దగ్గర నుంచి వచ్చినట్టు ఏం కనిపిస్తలే. సరే నేను అలాగా అబ్జర్వ్ చేస్తూ ఎరుకుతో చాలా ఇష్టపూర్వకంగా నేను సాధన కొనసాగించానండి. కొనసాగిస్తుంటే ఇంకా ఒక 20 మినిట్ అలా నడిచింది. నడుస్తుంటే నా ఒక రామాలయం గూడా అండి మాది బాగా చాలా పెద్దదుంటదండి.
చాలా పెద్దది ఉంటది. చుట్టూ గ్రౌండ్ బాగా పెద్దది ఉంటది. ఆ రామాలయం అంతా గూడా నా ఒక ఈ ఒక శరీరం అంత పెద్ద శరీరం అయిపోవడం నేను మొట్టమొదటి నేను 20 నిమిషాల్లోనే అంత అద్భుతమైన అనుభూతి నేను పొందాను మేడం. 20 నిమిషాల తర్వాత నేను చూసుకుంటే. ఈయన మధ్య మధ్యలో వాయిస్ పంపిస్తూ ఉన్నారు. కానీ నేను ఈ అంత పెద్ద చాలా పెద్ద ఊహించలేదనమాటండి. అసలు ధ్యానం అనేది ఉందా? ఉంటే ఇంత అద్భుతం ఉందా? అని ఆ రోజే తెలుసుకున్నా నేను. మరి ఆ రోజే ఇంత అనుభూతి నేను పొందడం జరిగింది. ఇంకా అలా ఇంకా ముందుకు కొనసాగుతుంటే ఆ స్థితిలో కొంత సమయం గడిచిందండి. ఇంకా కొంత సమయం అలా నేను ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఏమనిపించిందంటే మేడం, తర్వాత మొత్తం అసలు ఈ శరీరం ఉందో లేదో అనే పరిస్థితి వచ్చింది. గాలిలో తేలిపోతున్నట్టు అయిపోయిందండి. ఈ ఇంత పెద్ద శరీరం కూడా మరి మటుమాయం అయిపోయింది. అసలు శరీరం లేని పరిస్థితికి వచ్చేసిందండి. ఈ 2 అనుభూతులు కూడా ఆయన చెప్పిన 40 నిమిషాల మెడిటేషన్‌లో నేను పొందటం జరిగిందండి. అది ఆ రోజు నేను అనుభవించిన ఆనందం మరి మానవ జీవితం పొందిన తర్వాత ఎంత అదృష్టం ఉంటదా? మానవుడికి ఎంత అదృష్టమా? ఎక్కడో పురాణాల్లో విన్నాం. లేకపోతే ఎవరో కథలుగా చెప్పడం విన్నాం గానీ, స్వానుభూతితో అనుభవించడం అనేది నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా ఆనందపడ్డానండి. నా కళ్ళ ఆనంద బాష్పాలు కూడా రావడం జరిగిందండి. అంత అద్భుతం ఉందా మానవుడికి అని. నేను అది మర్చిపోలేను మేడం నా జీవితంలో. అంత అద్భుతం మొట్టమొదటి సో, సిట్టింగ్‌లో ఫస్టే చక్కటి అనుభవాన్ని పొందారు. పొందాను మేడం. రాఘవరావు గారి సమక్షంలోనే ధ్యానం అవును. చేశారు. అవును మేడం. మరి మనందరి గురువు, ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఎక్కడ, ఎలా కలుసుకున్నారు? అది మేడం. ఆ టాపిక్‌కొస్తాను. కానీ ఎప్పుడైతే సారు గురువుగారి గురించే చెప్పారు. సబ్జెక్ట్ అంటే సాధన గురించయితే రాఘవరావు గారు చెప్పారు గానీ, ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దగ్గర నుంచి వచ్చిందని జెప్పేసి అన్నారు. ఓకే. అయ్య బాబోయ్! ఈయనే ఇంత అద్భుతంగా జెప్తే ఆయన ఇంకెంత అద్భుతంగా జెప్తారు. ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించిందా? ఎప్పుడెప్పుడు చూస్తాం. హ్మ్. ఆయన్ని ఇంకెప్పుడు కలుసుకుంటాం. హ్మ్. అలాంటి మహానుభావుడు అని చెప్పేసి సార్ గురించి చెప్పారు గదా! ఆయన గురించి నాకేమన్నా ఇస్తారా? కొంచెం ఇంటిమేషన్ ఏమన్నా ఇస్తారా? అని జెప్పేసి అడిగాను. హ్మ్. అడిగితే వెంటనే ఖచ్చితంగా ఇస్తానమ్మా అని జెప్పేసి ఒక సీడీ ఇచ్చారండి. ఆ హ్మ్. సీడీలో ఏముందంటే జ్ఞానం వలన లాభాలు హ్మ్. అనే సీడీ. అంటే ఇప్పుడు సీడీలు ఉండేయండి అప్పుడు. ఓకే. ఈ ఫోన్‌లోని ఏమి ఉండేది కాదు. ఆ సీడీ ఇచ్చారు. తర్వాత పిరమిడ్ క్యాప్ ఒకటి ఇచ్చారండి. హ్మ్. పిరమిడ్ క్యాప్ ఇచ్చారు. ఆయన చెప్పారుమాట. అప్పుడు సార్ గురించి కూడా చెప్పారు. ఇదంతా గూడా బ్రహ్మర్షి పత్రి గారి ద్వారాగా వచ్చిందిది హ్మ్. అని జెప్పేసి, "అయ్యా సార్ నాకది ఇవ్వండి" అన్నాను. ఆయన ఇచ్చారు. తర్వాత పిరమిడ్ క్యాప్ ఇచ్చారు. తర్వాత ఆయన దగ్గర ఒక పాంప్లెట్ కూడా ఇచ్చారండి నాకు. హ్మ్. దానికి అంటే అహింస. అంటే దీంట్లో ఎలాంటి నియమం లేదు గానీ, అహింస ధర్మం. అంటే ఆహ్, హింస ఎన్ చేయొద్దు. హింస చేయకూడదు. హింస చేయకూడదు. హింస చేస్తే నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు గానీ, హింస మాత్రం చేయకూడదని జెప్పారండి. అది గూడా నాకు చాలా అద్భుతంగా నాకు గుండెలకు హత్తుకునేలా మాట్లాడారు. నాకు చాలా ఎక్సలెంట్‌గా నచ్చిందండి. కానీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు మధ్యలో. నేను కళ్ళు తెరిచేటప్పుడండి ఆయన ఓకే చెప్తున్నారు మేడం. ఓకే చెప్తుంటే నా 2 కళ్ళు కూడా కళ్ళు తెరవట్లేదు, చేతులు ఊడి రావట్లేదు మేడం. అసలు ఊడి రావట్లేదండి. ఆయన ఓకే, ఓకే అని వాయిస్ ఇనిపిస్తుందండి. వాయిస్ ఇనిపిస్తుంది గానీ, నా చేతులు 2 లాక్ అయిపోయినాయండి. కళ్ళు 2 లాక్ అయిపోయినాయి. ఆయనకి ఏం చేశారంటే చూసి ఒక ఒక 5, 6 సార్లు వాయిస్ పంపించినా నేను దానికి రెస్పాండ్ అవ్వకపోవడంలో ఆయన తట్టి లేపారండి నన్ను. ఓకే. తట్టి లేపారు. తట్టి లేపిన తర్వాత అప్పుడు చూస్తే చాలా అద్భుతం. నేను అప్పుడు చూసుకున్నాననమాట అండి. ఇంత పెద్ద శరీరం అయిపోయింది గదా! అసలు శరీరం లేకుండా అయిపోయింది గదా! ఇన్ని అద్భుతాలు జరిగినియి ఈ కొద్ది సమయంలోనే అని అన్నీ నేను చెక్ చేసుకున్నాను. నేను మొట్టమొదట ఎలాగైతే కూర్చున్నానో నేను అలాగే ఉన్నాను. కానీ నా చుట్టూ 40 మంది కూర్చున్నారండి. 40 మందిలో గూడా ఒక్కళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు మేడం. అందరూ ఎళ్ళిపోయారు. అందరూ ఎళ్ళిపోతే సార్ అప్పుడు ఏం చేశారంటే తడవత్ గారు ఏం చేశారు, నా ఒక్కళ్ళకి మరి సార్ గురించి చాలా అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పారు. 18 ఆదర్శ సూత్రాల గురించి చెప్పారు. శాకాహారం గురించి చెప్పారు. తర్వాత ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తదో చెప్పారు. తర్వాత పిరమిడ్ శక్తి గురించి అన్నీ వివరించి చెప్పడంలో అప్పుడు నేను సార్‌ని గురించి నేను అడిగి తెలుసుకొని తీసుకున్నానండి. ఆయన ఫోటోతో సహా నేను తీసుకున్నాను. పత్రి సార్ ఫోటో తీసుకున్నారు. ఫస్ట్ ఫోటో చూసారు ఫోటో సార్. చూసాను హ్మ్. సార్‌ని. ఫోటో చూసాను. ఆ రోజు సీడీ తీసుకున్నానండి మేడం. హ్మ్. సీడీ తీసుకొని ఆ సీడీ ఎప్పుడెయ్యాలా? ఇంటికి తీసుకెళ్ళిపోయి ఎప్పుడెయ్యాలని ఆతృత ఉన్నా. ఎళ్ళిపోయాం. ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సండే మేడం. సండే అయితే
ఇక్కడ మెడిటేషన్ చేసి వెళ్ళాను. కానీ ఇక్కడ సార్ నాకు ప్రత్యేకించి మళ్ళీ 40 నిమిషాలు క్లాస్ ఇచ్చారు. ఆయన ఆయనతో పాటు రాయి జగపతిరాజు గారు కూడా వచ్చారండి. ఈ సందర్భంగా ఈయన ఇద్దరు వచ్చారు. నేనున్నాను. నాతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు. మాకు మామయ్య అవుతాడండి, ఆయన ఉన్నారు. గతిమూళ్ళు అందరూ వెళ్ళిపోయారు మేడం. సరే అప్పుడు ఆ ఆనందం ఎలా ఉందంటే నేను ఎవరితోటి మాట్లాడడానికి నా వాయిస్ రావట్లేదండి. చాలా అంటే నిశ్శబ్దంగా మౌనంలో ఉండిపోయాను. అలాగే ఉండిపోయాను. అదంతా ఆలకించాను. నాకు 40 నిమిషాలు మళ్ళీ అద్భుతమైన క్లాస్ ఇచ్చారండి. ఆయన ఏమన్నారంటే, "ఒక వజ్రం దొరికింది" అన్నారు. నాకైతే అర్థం కాలేదు. ఆయన ఏదో మాట్లాడుకున్నారు అనుకున్నాను. ఏంటో వజ్రం అంటే నిజంగా వజ్రం దొరికిందేమో. దొరికిందేమో అనుకున్నాను నేను. కానీ మీరే వజ్రం అని అప్పుడు నాకు అర్థం కాలేదు. తెలీదు. అని దాన్ని నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. సరే అండి, అప్పటికి 1:30 అయిపోయిందండి. లంచ్ టైం కూడా దాటేసింది. సార్ భోంచేస్తాను రండి అంటే, లేదు లేదమ్మా వేరే చోట చేస్తా అన్నారు. మేము అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి తీసుకొని వచ్చేసాను ఇంటికి. ఇంటికి వస్తే ఆ రోజు సండే అండి. కాకపోతే అంతకుముందు మేము ఎన్వి తినేవాళ్ళమి. ఆ రోజు మా ఇంట్లో చక్కగా వెజిటేబుల్స్. ఏం చేశారంటే ఫిష్ శుభ్రంగా పెట్టి పులుసు పెట్టి అక్కడ పెట్టి ఉంచారండి. మా మిస్సెస్ రాగానే "ఇదేంటి ఇంత లేట్ అయిపోయింది ఏంటండి" అని చెప్పేసి ఆవిడ చాలా ఆతృతగా నన్ను తొందరగా ఇది లేట్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి అడుగుతుంది ఆవిడ. నేను ఆవిడకి ఏ సమాధానం అసలు పెదిమెప్పలేదండి. పెదిమెప్పకపోతే "రండి భోంచేద్దురు గాని" అని చెప్పేసి వెంటనే భోజనం పెట్టారు. భోజనం పెడితే పక్కనే అది గుమగుమలాడుతూ వాసన వచ్చేస్తుందండి. వాసన వచ్చేస్తుంటే అప్పటి వరకు ఇక్కడ నేను క్లాస్ విని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ముట్టుకుంటేనే నాకు మహా పాపం అనే అంత ఫీలింగ్ నాకు ఫీలింగ్ వచ్చింది. కలిగింది. వెంటనే వెంటనే మేడం ముట్టుకుంటేనే పాపం అని అక్కడి నుంచి నేను సైక్ చేశానండి మేడంతో. మా మేడంతో కూడా నేను చెప్పానంటే ఇలా ఇలా సైక్ చేసి అది తీసేయమని. నా అదృష్టం ఏంటంటే అండి, మా మేడము అంత ముందు నుంచి ఆవిడ ఎన్వి తినరు. ఓకే. ఆవిడకి అర్థమైపోయింది. ఇలా సైక్ చేసేటప్పటికి అర్థమైపోయింది ఆవిడకి. అర్థమైపోయి నేను అంతకుముందు ఒకసారి నేను ఆవిడ వేళన కూడా చేశాను. ఆవిడ కొంచెం వీక్గా ఉండేవారండి, సన్నగా ఉండేవారు. ఇది తినకపోతే ఇప్పటికే ఎలా ఉన్నావు, ఇంకా సన్నం అవుతావు కదా, తినకపోతే ఎలాగా ఎట్టా అని చెప్పేసి అన్నాను ఒక మాట. ఆవిడ దానికి సమాధానం ఇవ్వలేదు. నేను కూడా అంత ఎక్కువగా తీసుకోలేదు. ఎవరిష్టం వాళ్ళదని నేను ఫ్రీగా వదిలేసానండి. ఆవిడ చాలా అద్భుతంగా నాకన్నా ముందుగా శాఖాహారం అవడంలో నాకు వెంటనే కోఆపరేట్ చేసి అని చెప్పేసి ఆవిడ వెంటనే అర్థం చేసుకుని దాన్ని తీసేసి పక్కకు పెట్టేసింది. చాలా ఆనందపడుతూ అది ఉన్నదేదో వేసి నాకు భోజనం పెట్టిందండి. ఏదో తిన్నా, కొంచెం తినేసి మామూలుగా నేను తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవడం అలవాటండి. అప్పటి నుంచి వెళ్ళిపోయి మామూలు బెడ్ మీద ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాను. కానీ నేను ఎలా నా ఫీలింగ్ ఎలా ఉందంటే అండి, మళ్ళీ ఎప్పుడు నేను సిట్టింగ్లో కూర్చోవాలి, ఎప్పుడు నేను ధ్యానంలో మళ్ళీ కూర్చోవాలి, ఇంత అనుభూతి ఎప్పుడు నేను పొందాలి, అలాగే గురువుగారు సీడీ మరి ఎప్పుడు వేసుకోవాలి అంటే వేయడానికి కూడా మనకి ఒక స్టెబిలైజర్ కావాలండి. అది లేదు రెడీగా. అదే ఆలోచనతో నేను ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ లెగిసిపోయి వచ్చేసానండి. ఈవినింగ్ అవ్వగానే మొత్తం టీవీలో సెట్ చేసుకున్నాం. గురువుగారిని సీడీ వేసుకున్నా. నేను మా ఫ్రెండ్ వెంకట్రావు అని ఉన్నాడండి. మా ఫ్యామిలీ మొత్తం, మా అమ్మ, మా నాన్నగారు, మా అమ్మగారు, మా మిసెస్, మొత్తం మా పిల్లలు, మా కుటుంబం అంతా కలిపి ఆ సీడీ వేసుకోవడం జరిగిందండి. సీడీ వేసుకుంటే సార్ని మొట్టమొదటిసారి నేను టీవీలో చూసా. ఓకే. ఫస్ట్ టైం మా ఇంట్లో టీవీలో చూశానండి. చూస్తే మరి నాకు ఆయన చెప్తుంటే, ఈ సబ్జెక్ట్ అంతా చెప్తుంటే ఆ చేతులని ప్రతీదీ అబ్జర్వ్ చేసేవాడిని. సార్ చేతులు చూస్తే నిజంగా గోల్డే గోల్డ్ చేతులు ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. ప్యూర్ పింక్‌గా ఉంటాయి కదా. గోల్డ్ కలర్‌లో నాకు కనిపించిందండి. గోల్డ్ కలర్ అన్నమాట. అయ్య బాబోయ్! నేను చేతులన్నీ చూస్తుంటే, ఆయన చెప్తుంటే ఇలా చెప్తుంటే నేను చేతులు అబ్జర్వ్ చేస్తుంటే, ఆయన చేతులు, ఆయన ముఖం, ఆయన కళ్ళు అన్నీ చూస్తుంటే నాకు సాక్షాత్తు ఎలాగ అనిపించిందంటే, నేను అంతకుముందైతే నేను కొంచెం శివుడు అంటే నాకు బాగా ఇష్టం అండి. నాకు సార్‌లో ఏం కనిపించిందంటే శివ స్వరూపమే కనిపించిందండి నాకు మొట్టమొదటిసారి. సాక్షాత్తు పరమశివుడు అనిపించింది నాకు. అంత ఫీల్ అయ్యానండి నేను. మామూలుగా చెప్పడం కదండి, నా ఫీలింగ్ అలా వచ్చింది. సాక్షాత్తు నాకు శివుడే వచ్చి బోధిస్తున్నాడు, ధ్యానం చేస్తే ఎన్ని అద్భుతాలు ఉంటాయా అని. ఆ సబ్జెక్ట్ అంతా ఒక 40 మినిట్స్ ఎంత ఉందండి, అది సీడీ అంతా విని ఆ రోజు నుంచి ఇంట్లో అందరికీ, మా ఇంట్లో అందరూ కూడా గురువుగారి సీడీ చూసిన తర్వాత అందరూ శాకాహారులు అయిపోయామండి. వినండి మరి ఏదైతే సార్ చెప్పారో అన్ని జ్ఞానం వల్ల ఎంత లాభం ఉంటుంది, చెయ్యకపోతే కూడా ఎంత నష్టం కూడా వివరించి చెప్పారు సార్. ఇంత నష్టం మనం కొని తెచ్చుకోవాలా, లాభాలు పొందాలి కానీ నష్టాలు ఎందుకని వెంటనే దాన్ని డిసైడ్ అయిపోయి లాభాలు పొందుదామని చెప్పేసి వెంటనే డిసైడ్ అయిపోయాం. ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా వెజిటేరియన్ అయిపోయాం మేడం. అందరూ సహకరించారు. మా కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా, మా మిస్సెస్కి కానీ, మా తల్లిదండ్రులకు కానీ, మా పిల్లలకి కానీ ఎవరో అసలు క్వశ్చన్ చేయకుండా వెంటనే
ఏం చెప్తే అదే డాడీ అన్నారు. అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. మరి చాలా అద్భుతం. మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఈ సందర్భంగా. మరి మీరు టీవీలో చూసారు పత్రిజిని. అవునండి. ఫిజికల్‌గా మరి ఆ దైవాన్ని మీరెప్పుడు కలుసుకున్నారు? ఫిజికల్‌గా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా ఆ రోజు నుంచి. హ్మ్. చూసి ఈ లోపల మాకు ఆతురత ఎలాగుందంటే అండి, సార్‌ని ఒకసారి చూసాం. కానీ చూడాలంటే ఎక్కడ చూడాలి అనేది అంత అవగాహన లేదు. ఎక్కడెక్కడో ఉండేవారు గానీ అంత అవగాహన కూడా లేకుండా ఒకసారి అప్పుడు ఏం చేశారు 2005లోనే పూర్తిగా డేట్ గుర్తులేదండి. మారేడుమిల్లి ట్రెక్కింగ్ పెట్టారు. మారేడుమిల్లిలో ట్రెక్కింగ్ రాయి జగపతిరాజు గారు, సార్ వస్తున్నారు శ్రీనివాస్ గారు మీరు రావాలి అంటే, అయ్య బాబోయ్! ఎదురు చూస్తున్నాను సార్. సారొస్తే నేను రాకపోవడం ఏంటి? ఎప్పుడు సార్ అంటే, ఆయన డేట్ చెప్పారు. అక్కడ ట్రెక్కింగ్ పెట్టారు మేడం. ట్రెక్కింగ్ పెడితే ట్రెక్కింగ్‌కి వెళ్ళాం. మొట్టమొదటిసారి సార్‌ని ఫిజికల్‌గా డైరెక్ట్‌గా చూసింది నేను మారేడుమిల్లి ఫారెస్ట్ అడవిలో చూశానండి సార్‌ని. అక్కడ చూస్తే ఆయన మహానుభావుడు. ఆయన చూస్తే మొట్టమొదటిసారే నేను చూసాను. ఆయన ఎళ్ళగానే సార్ దగ్గరికెళ్ళేటప్పటికి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారు సారండి. హ్మ్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఆ ఫీలింగ్ మరి ఏంటో నాకు తెలీదండి. సారు ఎప్పుడు సెకండ్ ఇస్తారు కదండీ అందరికి. సెకండ్ ఇస్తారో అని నాకు భయం దగ్గరికెళ్ళడానికి. కానీ ఇంత దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేశాను. సార్ ఎళ్ళగానే నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నాకు పిలిసి సెకండ్ ఇచ్చారండి. హ్మ్. అయ్య బాబోయ్! ఇంత అద్భుతమా అనుకున్నాను. సెకండ్ ఇవ్వడం అంటే గురువుగారు సెకండ్ ఇవ్వడం అంటే దగ్గరికెళ్ళడానికే భయపడుతూ ఎళ్ళానండి. ఆ చూపుల్లో పడిపోయాను నిజంగా. ఆ చూపుల్లో నాకు అప్పటికే నేను నా స్పృహ కోల్పోయానండి ఆయన చూసేటప్పటికి. దగ్గరికి తీసుకున్నారు. నాకు సెకండ్ ఇచ్చారు. నన్ను హగ్ చేసుకున్నారు. చాలా ఆనందం అనిపించిందండి నిజంగా. ఈ జన్మకి ఇంత అదృష్టమా అని నేను చెప్పేసి ఎప్పటికప్పుడు అది ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను మేడం. అది ఎప్పుడు మర్చిపోను నేను. ఆయనతో పాటు ట్రెక్కింగ్ పెట్టారండి. ట్రెక్కింగ్‌లో గూడా అదెంత అద్భుతం అంటే అండి, ట్రెక్కింగ్‌లో అందరూ చాలా క్రిటికల్‌గా పెట్టారండి నిజంగా రాయి జగపతిరాజు. ఆ ట్రెక్కింగ్ లైఫ్‌లో మర్చిపోలేమండి. అది అమావాస్య రోజునే అర్ధరాత్రి ఇక్కడ 3కి స్టార్ట్ అయ్యామండి. 1 అయ్యే వరకు ట్రెక్కింగ్ నడకే. ఎండింగ్ పాయింట్‌కి అంత టైం పట్టిందండి. పడితే ఎళ్ళేటప్పుడు గూడా ఆ కొండల్లో మరి ముందు గైడ్ చేసారో ఏంటో తాడు పట్టుకొని ఎక్కాలమటండి. అంటే లైన్ ఎక్కడన్నా కట్ అయిందనుకోండి, ఇంక దారి లేదక్కడ. అసలు తెలీదు మాట. చీకటండి. మళ్ళీ లైట్‌గా వర్షం గూడా పడుతుంది. పడుతుంటే అమావాస్య. అందరిని టార్చ్ లైట్లు తెచ్చుకోమని జెప్పేసి ముందే గైడ్ జేశారు. టార్చ్ లైట్లు, బెడ్ షీట్లు తెచ్చుకోమన్నారు. అలాగే బెడ్ షీట్లు, టార్చ్ లైట్ కూడా పట్టుకెళ్ళాను. కానీ టార్చ్ లైట్ గూడా 3 అడుగులు మించి కనిపించేది కాదండి. అంత కారు చీకటి, అంత కారడవి. కింద జూస్తే ఏమైనా కాలు స్లిప్ అయితే అసలా ఎక్కడ ఒక, ఒక కిలోమీటర్ లోతు కిందనే ఉందండి. అసలు స్లిప్ అయితే అసలు ఇంకేం తెలీదు మాట. అంత కిటికెళ్ళు. అంత కిటికెళ్ళు ఫస్టే పెద్ద అడ్వెంచర్ చేశారు కదా సార్ మీరు. హ్మ్. నిజంగా అంత కిటికెలుగా పెట్టారండి. అందరూ చాలా ఉత్సాహంగా మేము నడవడం అంటే యంగ్ అండి పర్వాలేదు. హ్మ్. ఇంక పెద్దవాళ్ళు గూడా చాలా ఆనందంగా నడిచారు మేడం. నిజంగా చాలా అద్భుతం. అంటే తర్వాత మరుసటి రోజున ఆ ప్లేస్‌కి ఎండింగ్ ప్లేస్‌కెళ్ళిన తర్వాత ఆ డే టైము కూర్చుంటే పెద్దవాళ్ళు కూడా వచ్చేసారు. అబ్బా! ఈళ్ళందరూ ఎలా వచ్చేసారని చెప్పి మాకే ఆశ్చర్యం అనిపించింది. కానీ ఎళ్ళేటప్పుడు కూడా సార్ మేమేం చేసామంటే మేడం సార్‌తో పాటు నడిసాం. అందరూ గుంపులుగా పరుగులెడేస్తున్నారు గానీ మేమైతే సార్‌తోటే నడిసాం. సార్‌తోటే మధ్యలో ఆగి బ్రేక్ ఇచ్చేవారు. లైన్ కట్ అయిపోయేది. అదెక్కడో ఎటు పోవాలో తెలిసేది కాదు. కేకలు వేసుకుంటూ మళ్ళా గైడ్స్ వచ్చేవారు ఎవరో. మళ్ళా తీసుకెళ్ళి లైన్ కలిపేవారు. మళ్ళా కొంచెం దూరం వీళ్ళు ఏమాత్రం 3 అడుగులు గ్యాప్ ఇచ్చినా ఒకళ్ళకొకళ్ళు చెయ్యి పట్టుకొని ఎళ్ళాలన్నమాటండి. హుహు. అలాంటి అంత ఇది. ఎక్కడన్నా లైను చెయ్యి పట్టుకోవడం తెగిపోయిందంటే ఆళ్ళక్కడ బంద్. అంతే మళ్ళొకరొచ్చే వరకు వాళ్ళక్కడే వాళ్ళొచ్చే ఉండాలి. వరకు ఎటు పోవాలో తెలీదు మేడం. అంత హ్మ్. అలాగుండేది. అలా చేస్తే సార్ తోటి ఉండడం వల్ల మాకెలా ఉందంటే అండి నిత్యం అక్కడ ఎంత టైమే తెలియలేదండి మనకి. మేము ఓకే. 1 గంట, 1 అవర్ ఇక్కడ 3కి స్టార్ట్ అయినోళ్ళమి నైట్ 1 గంట వరకు నడుస్తూనే ఉన్నారు. నడుస్తూనే ఉన్నాం. కానీ అసలు ఏమీ తెలియలేదండి మనకి. అలసట అస్సలు అనిపించలేదు. ఏమీ తెలియలేదండి. టెన్షన్ కూడా ఫీల్ అవ్వలేదు. అస్సలు ఏమీ లేదండి. కాకపోతే మధ్యలో ఒకసారి బ్రేక్ చేసిన తర్వాత సార్ కూర్చున్నారండి. కూర్చుంటే హ్మ్. అక్కడ ఒక మట్టి దిమ్మమో అనుకున్నట్టుగా కూర్చున్నారండి. అలా జారబడ్డారండి. జారబడితే చుట్టూ చాలా ఎత్తు ఇంత ఆకులున్నాయన్నమాట. ఆకులు అలములతోటున్నాయి. చూస్తే అది మేమేదో దిబ్బమో అనుకున్నామండి. కాదు. అది పెద్ద పుట్టండి. పెద్ద పుట్టమాట. దాని పొద్దుట మళ్ళా మేము పొద్దుట వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేసామండి. సార్ ఇక్కడే కదా రాత్రి చాలా సేపు కూర్చుండిపోయారండి. చూస్తే ఆ పుట్ట మీద అలా ఏదో
ఆదిశేషుడు శ్రీ శ్రీ మహావిష్ణువు మహావిష్ణువు చక్కగా ఆనుకున్న పవళించినట్టు ఆ పుట్ట మీద ఇంత ఎత్తు దలసరిగా మరి అది పాముల పుట్ట. పాములు పుట్టండి. ఓ పాములు పుట్ట చాలా అది మర్చిపోలేం మేడం. నిజంగా చెప్పాలంటే ఆ ఒక్క అనుభూతి అంత చాలా టైం తీసుకుని చెప్పాలి. ఆ పుట్ట మీద అలా పవళించి పడుకున్నారు. మేము ఆ సార్కి సేవ చేసుకున్నాం అనమాట. చాలాసేపు కాళ్ళు కాళ్ళు పట్టి చేసాం అన్నమాట. అప్పుడు సార్ ఏమన్నారంటే, "జగపతిరాజు ఎక్కడున్నాడు? ఇంత ఇంత కిటికెళ్ళుగా ఈ అర్ధరాత్రి ఇంత మనందరిని నట్టేట్లు ముంచేస్తాడా జగపతిరాజు? రాని చెప్తాను జగపతిరాజుని" అని చెప్పేసి అన్నారు. అయ్య బాబోయ్! రేపొద్దున్న అయితే జగపతిరాజు గారికి పెద్ద పనిష్మెంట్ ఉంటదే అని చెప్పేసి మేము అనుకున్నామండి. అనుకున్నాం. ఆహ్, అని చెప్పేసి ఎలాగైతే మళ్ళా ఎవరో గైడ్ తీసుకొచ్చారండి. సార్ తోటే మేము కడకెళ్ళామండి. అక్కడికెళ్తే లోపల చాలా బావుంది ప్రశాంతంగా. అక్కడ ఫుడ్ అరేంజ్ చేశారు జగపతిరాజు గారు. అక్కడ ఫుడ్ అది మేము ఆనందంతో ఉన్నాము అండి. ఆ ఫుడ్డు కూడా ఏమీ లేదండి. సార్ దగ్గరే కూర్చున్నా. లైట్‌గా ఏదో తిండి మీద లేదు ధ్యాస. సార్ ఏదైనా చెప్తారేమో అని సార్ దగ్గరే కూర్చొని చాలాసేపు ఆ నైట్ అంతా కూడా అక్కడ సాధన చేసుకుంటూ ఉన్నామండి. చాలా అద్భుతంగా ఆ ట్రెక్కింగ్ జరిగింది మేడం. ఎర్లీ మార్నింగ్ మళ్ళా తెల్లవారకుండగా మళ్ళా 6 కల్లా మళ్ళా అందరూ అక్కడే రాళ్ళ మీదే పడుకున్నాం. హ్మ్. 6 కల్లా మళ్ళా అందరిని లేపారు. పక్కన ఏరుంది. ఏరులో స్నానం చేసాం. అప్పుడు సార్ గూడా వచ్చారు. వచ్చి సార్ పక్కనే ఎక్కడో రెస్ట్ తీసుకున్నారు. వచ్చారప్పుడు గూడా వచ్చి "జగపతిరాజుని పిలవండయ్యా" అన్నారు. హ్మ్. రాత్రి ఆ ప ఇక్కడ పుట్ట దగ్గర పడుకుని చెప్పిన మాటలు నాకు బాగా గుర్తుందండి. అమ్మో! జగపతిరాజు గారికి ఏదో అయిపోద్ది ఇప్పుడు. సార్ ఏదో చేస్తారు. అంటే కొడతారని చెప్పేసి ఇన్నానండి. అందుకే నేను భయపడ్డాను గూడా. సార్ దగ్గరికెళ్తే కొడతారు అని చెప్పేసి ఎవరో చెప్తే ఇన్నాను. ఆ భయం గూడా ఉందండి నాకు. ఉంటే జగపతిరాజు గారిని ఏదో చేస్తారేమో అనుకున్నా. వెళ్లారన్నమాట. ఏం జరుగుతుందో చూద్దామని. ఎళ్ళానండి. హ్మ్. ఎళితే సారు అప్పుడు ఈ స్నానం చేయడానికి 7 నీళ్లు పెట్టమన్నారండి. 7 నీళ్లు మరిగిపోతున్నాయి మేడం. అది నిజంగా అది మన స్పర్శకి తగిలితే తోలు ఊడిపోద్దన్నమాట. ఓహ్! అంత వీటిగా పొగలొచ్చేస్తున్నాయండి. పొగలొచ్చేస్తుంటే ఆ నీళ్లు జగపతిరాజు గారిని పిలిసారండి. పిలిసి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి అక్కడ ఉన్న దాంతో ఆ నీళ్లు తీసి జగపతిరాజు గారికి నెత్తి మించి అలా పోసారు మేడం. హ్మ్. నెత్తి మీద పోతే ఆయన రాత్రి పనిష్మెంట్ ఈయన చెప్పారు గదా! ఈయన తోలు ఊడిపోద్దేమో అని చెప్పేసి నేను నిజంగా ఆతురతగా చూసాను మేడం. హ్మ్. నేనంటే లైవ్‌లో చూసా. అంత మరిగిపోయి నీళ్ళు నెత్తి మించి పోసి ఇలా నెత్తి మించి పోసారు. శివుడికి అభిషేకం చేస్తే మరి ఎలా వస్తదో అలాగా జగపతిరాజు గారికి ఆ నెత్తి మీద మరిగే పొగలొచ్చి నీళ్లు పోస్తే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. జగపతిరాజు గారు నిజంగా చాలా ఆనందపడ్డారు. మేము శరం ఊడిపోద్దామో, తోలు ఊడిపోద్దామో అనే భయపడుతూ ఉంటే ఆయనకి ఏమీ కాలేదు మేడం. నిజంగా పెద్ద మిరాకిల్ నిజంగా ఈ భూమి మీదకి పత్రి సారు ఒక అవతార పురుషుడని జెప్పేసి ఆ రోజే నేను తెలుసుకోవడం జరిగింది మేడం. అంటే ఆ నీళ్లు నేను లైవ్‌లో చూసానేమో నాకు ఎక్సలెంట్‌గా నేను చూడడం జరిగింది. ఈయన అంటే మామూలుగా ఒక గురువు ఏది చేసినా దాని వెనక కారణం ఉంటది. ఉంటుందని చెప్పేసి అనుకుని తర్వాత పక్కన కూర్చోబెట్టుకున్నారండి జగపతిరాజు గారు. కూర్చోబెట్టి "అయ్యా జగపతిరాజు ట్రెక్కింగ్ అంటే ఇలాగే ఉండాలి. ఏదైనా చేస్తే జగపతిరాజే చెయ్యాలి" అని చెప్పారు మేడం. ఎంత ఇక్కడ చెప్పిందేంటి, సార్ చెప్పిందేంటి నిజంగా ఎంత డిఫరెంట్ అండి. అయ్య బాబోయ్! అంటే అవతార పురుషులు ఇలాగే ఉంటారని అప్పుడు అనిపించిందండి. అది చాలా బాగా ఎంజాయ్ చేశాం సో మేడం. వండర్‌ఫుల్ సార్. మరి మీకు ధ్యాన పరిచయం అయింది. పత్రిజీ గారిని చూసారు. పత్రి సార్‌తో ట్రెక్కింగ్ అయిపోయింది. అదండి. మరి ఇంకా మనకు 18 ఆదర్శ సూత్రాలలో పిరమిడ్ అనేది ఒకటుంది సార్. ఓకే మేడం. మరి సార్ మీ ఇంటికి రావడము, మీ ఇంట్లో భోజనం చేయడం గానీ, లేకపోతే మీరు పిరమిడ్ కట్టడం గానీ, సార్ దానికి రావడం గానీ, అవి మీ మాటల ద్వారా. అవునండి. అది కూడా మీకు పిరమిడ్ గూడా అండి 2000 ఇంకొక చిన్న విషయం చెప్పాలండి మధ్యలో. యెస్ సార్. హ్మ్. నేను మా గ్రామంలో ఎప్పుడైతే నేను మెడిటేషన్‌లోకొచ్చానో, నేను ఎప్పటికెళ్ళినా నేను బిజినెస్ మ్యాన్‌నండి. మామూలుగా రొటీన్‌గా నేను బిజినెస్. కానీ నా బిజినెస్ చేస్తూ ఉండేవాడిని గానీ, ఆ బిజినెస్ టైము ఎంత టైం అంటే, అక్కడికెళితే దాని గురించి ఏది అవసరమో అది మాట్లాడటం జరిగేది. కానీ మిగిలిన టైం అంతా ఎక్కువ టైం అంతా గూడా నా జీవితంలో ఎక్కువ టైం నేను మెడిటేషన్ గురించి చెప్పడం. ఎవరు నాకు ఎదురొచ్చినా, ఎవరు నాకు కనిపించినా, అది ఒక పిచ్చిలాగా అదొక పిచ్చి. ఇంక మెడిటేషనే, 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 మెడిటేషనే అని చెప్పేవాడినండి. చెప్తూ ఉంటే మా మా గ్రామంలో ఒక శివాలయం అనేది లేదండి అప్పటికి.
మాకు 2004లో వచ్చాను. శివాలయం లేదు. అది పెద్ద స్టోరీ. అది చెప్పాలంటే కొంచెం టైం పడతండి. ఎప్పుడైనా ఇంకొకసారి మీ పీఎంసీ వారు ఎప్పుడైనా అవకాశం ఇస్తే అది కూడా చెప్తాను తర్వాత. తప్పకుండా సార్. మేడం ఇప్పుడు మాత్రం సార్ తోటి ఉన్నది మాత్రం చెప్తా. యెస్. యెస్. తప్పకుండా. ఆ శివాలయం అనేది 2004లో నేను మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత ఎప్పటినుంచో ఉన్న సంకల్పం, మరి శివాలయం అంత సంకల్ప శక్తితోటి సార్ వచ్చిన జ్ఞానంతోటి ఆ శివాలయం కూడా కట్టుకోవడం జరిగింది మేడం 1 ఇయర్‌లో. ఓకే. 2005లో శివాలయం కట్టడం జరిగింది. కానీ 2006 అంతా మళ్ళా దాన్ని ఏం చేయలేకపోయామండి. కానీ మెడిటేషన్ మాత్రం శివాలయంలోనే పెట్టుకునేవాళ్ళమండి. ఓకే. అక్కడే గ్రూప్‌గా ప్రతి సాయంత్రం లేడీస్ బాగా మాకు పల్లెటూరు వాతావరణం కాబట్టండి డే టైమ్ ఖాళీ ఉండదు. నైట్ టైము 8:00కల్లా ఒక 100, 150 మంది వచ్చేసేవారండి. హుహుహు. వచ్చి 1 అవర్ ఖచ్చితంగా మెడిటేషన్ చేసేవాళ్ళమి. తర్వాత కాసేపు భగవద్గీత ఒక అధ్యాయం చెప్పుకుంటూ అలా జీవితం గడిచిపోయేది. ఎర్లీ మార్నింగ్ అయితే 4 కల్లా లేవడం, మళ్ళా యూత్ హ్మ్, అందరిని యూత్ పోజేసుకొని మళ్ళీ మెడిటేషన్ చెప్పడం ఇలాగ 2 టైమ్స్ జరిగేది. ఇదే పని కింద ఉండేదండి. మరి ధ్యాన శక్తితో ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేసి నేను 18 ఆదర్శ సంవత్సరాల్లో నేను చూశానండి. మరి అంత గొప్ప శివాలయం గూడా మరి కట్టుకునే భాగ్యం, అదృష్టం ఈ జ్ఞానశక్తితో దాన్ని పూర్తి చేయడం కూడా 2007లో అద్భుతంగా దాన్ని ప్రాణ శివాలయం ప్రతిష్ఠ కట్టారు. జరిగిందండి. మీ ఊర్లోనే. మా ఊర్లోనే. మరి మీ ఇంటి పైన పిరమిడ్ ఎప్పుడు స్టార్ట్ అదే చేశారు? మేడం. దానికొస్తాను. ఈ టాపిక్ వచ్చి అప్పుడు శివాలయంలో చాలా అద్భుతంగా మెడిటేషన్ ధ్యానం చేసేవాళ్ళమండి. అక్కడ చేసే సంకల్పం చెప్పుకుంటే తర్వాత ఏమనేవారండి సార్ అంటే, "సంకల్పం పెడితే ఏదైనా అవుతది" అనేవారు. హ్మ్. అని ఉంది కదండీ మనకి. మనకి సంకల్ప అది శక్తి సంకల్ప శక్తి ఉంది కదా! హ్మ్. శివాలయమే అయిపోయింది అద్భుతంగాను. ఇంక పిరమిడ్ కూడా రావాలని చెప్పేసి సంకల్పం చేసుకుంటూ సాధన చేసేవాళ్ళం మేడం. చేస్తే మరి 2007లో శివాలయం వచ్చింది. 2009లో సార్ మళ్ళీ రాజమండ్రి వస్తున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇప్పుడంటే మనకి పీఎంసీ వచ్చింది. సార్ సబ్జెక్ట్ ఏదైనా వినాలన్నా, లేకపోతే సార్‌ని చూడాలన్నా పీఎంసీలో లైవ్‌లో ఇంత మనకి చాలా పాజిబిలిటీగా సార్‌ని కలవాలంటే చాలా ఈజీ అయిపోయిందండి ఇప్పుడు. పీఎంసీ వచ్చిన తర్వాత. ఆయన సబ్జెక్ట్ వినాలన్నా, ఆయన చూడాలన్నా ఇంతకుముందయితే సార్‌ని చూడాలన్నా, ఆయన సబ్జెక్ట్ వినాలన్నా అసలు ఎక్కడ దొరికేది కాదండి. ఎంతో ఆతృతగా ఎదురు చూసేవాళ్ళు. మళ్ళాంటిది రాజమండ్రి వస్తున్నారని చెప్పేసి మాకు 2009లో మాకు కొంచెం ఇంటిమేషన్ అందిందండి. సరే వస్తున్నారని చెప్పేసి సార్ వచ్చేటప్పటికి పిరమిడ్ కట్టేసుకోవాలి. ఆ స్లాపేసి ఉందండి శివాలయం ప్రాంగణంలోనే. కింద అర్చకులకి ఇల్లు కట్టాలంటే స్లాపేసి ఉంచుకున్నాం. పైన పిరమిడ్ కట్టాలని చెప్పేసి సంకల్పం చేసుకొని పెట్టుకున్నారు. పెట్టుకున్నామండి. శివాలయం కట్టేటప్పటికి ఆర్థికంగా పూర్తిగా జీరో అయిపోయిందండి. అది ఒక ఏంటో తెలీదు. జీరో అయిపోయి నేను మెడిటేషన్ గురించే మాట్లాడుతుండేవాడిని. బిజినెస్ అంతా పక్కకు పెట్టేసాను మొత్తం. ఇక అప్పుడు 2009లో సార్ వస్తున్నారని తెలిసి మా పక్కనే గండి బెమ్మరాజు గారని నాకు మామయ్య అవుతాడండి. ఆయన జెడ్పీటీసీగా వర్క్ చేస్తున్నారప్పుడు. మండలంలో జెడ్పీటీసీ. నాకు మామయ్య అండి. ఎప్పుడు కూడా ఆయన మెడిటేషన్ గురించి ఆయన కూడా మేము కలిసి మెడిటేషన్ చేసేవాళ్ళనమాటండి. చేస్తే ఒరేయ్ సార్ వస్తున్నారు. సార్ వచ్చేటప్పటికి మన గ్రామంలో పిరమిడ్ కట్టుకోవాలి అన్నారు. ఖచ్చితంగా కట్టాలి మామయ్య. అదే నాకు అసలు నిద్ర పడతలేదు. ఎప్పుడు పిరమిడ్ కట్టాలని అన్నాను. లేదు సార్ వచ్చేటప్పటికి మనం పిరమిడ్ పూర్తి చేసుకుందాం అన్నారు. తప్పకుండా అన్నాను. సరే అండి అయితే మరి ఈ మెటీరియల్ అన్నీ తెచ్చుకోవడానికి డబ్బులు కావాలి. మరి డబ్బులు కావాలి కదంటే సరేరా డబ్బుల గురించి చూద్దాం ఆలోచిద్దాంలే. అక్కడ మనకు తెలిసిన షాపోడు ఒకడున్నాడు. ఆడి దగ్గరికెళ్ళి మెటీరియల్ తీసుకొచ్చేద్దాం ముందు. సార్ రావడానికంటే ఇంకెన్ని రోజులు ఉందనుకుంటున్నారు టైం అండి? చాలా తక్కువ టైం ఉంది. ఓకే. నెల రోజుల లోపే ఉంది. హ్మ్. 20 రోజులు దాటి ఉంది అంతే. కానీ మేము స్లాబ్ ఏసి ఉన్న మూలాన కొంచెం మాకు ఈజీ అయిపోయిందండి. ట్రెచరీ చేయడానికి దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ తీసుకురావడం జరిగిందండి. ఎంత నవంబర్ నెల అనమాట. 2009 నవంబర్ నెల. సార్ పుట్టినరోజు టైంలో మాట. 11వ తారీఖు సార్ పుట్టినరోజండి. అవును. మా పిరమిడ్ 2009 11వ నెల 20వ తారీఖుని సార్ పుట్టినరోజు అయిన వెంటనే ఇక్కడికొచ్చారన్నమాటండి. వర్షాలు కూడా ఎక్కువ పడినాయండి ఆ సంవత్సరం. బాగా ఎక్కువ వర్షాలు. అయినా ఎలాగైనా పూర్తి చేయాలనే తపనతోటి మేము పిరమిడ్ కూడా అండి కూలీలు, వర్కర్స్ కూడా వర్షాల మూలం సరిగ్గా వచ్చేవారు కాదండి. నేను మా ఫ్రెండ్ వెంకట్రావు అని మా ఫ్రెండ్ ఉన్నాడండి. మా మిత్రుడు. అతను నేను ఒక కుర్రోడిని పెట్టుకొని మేము మా పిరమిడ్ ఎలా కట్టుకున్నామంటే అండి, మేమే సున్నం కలుపుకొని మేము ఎలాగైనా సార్ వచ్చేటప్పటికి సార్ తోటి పిరమిడ్ ఓపెనింగ్ చేయించేసుకోవాలి. అంత దీక్షగా అసలు నిద్ర పట్టేది కదండి మాకు. అక్కడ ధ్యానం చేసుకోవడం, ఎప్పుడు తెల్లారుద్దా పిరమిడ్ పని ఎలా చేసుకోవాలనే తపనతోటి ఉండేవాళ్ళమండి. మేమే చేసుకుని మొత్తం మీద ఎలాగైతే
ఆ సార్ వచ్చి ఈ టైంకి 20వ తారీఖు వచ్చారండి నవంబర్ 20కి. ఎలా అయితే మేము ఇప్పుడు ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఎలాగైతే పై కప్పు ఎలాగైతే పూర్తి చేసి లోపల ఇంకా ఆ సపోర్ట్లు ఎలాగైతే ఉన్నాయో ఆ సపోర్ట్ అలాగే ఉండిపోయినాయండి. అంత టైం తక్కువలో ఎలాగైతే పై కప్పు ఆ టెక్చర్ అయితే పూర్తి చేసేసాం మేడం. హ్మ్. ఎంత టైం అనుకుంటున్నారో మొత్తం అంతా కలిపి 23 రోజులు, 24 రోజుల టైంలో అదంతా అదంతా కలిపేసి మొత్తం పూర్తి చేసేసాం మేడం. హ్మ్. సార్ అలాగే ఖచ్చితంగా టైంకి నవంబర్ 20వ తారీఖున వచ్చారు. ఆ రోజు కూడా కుంభవర్షం అండి. కుంభవర్షం అయితే శివాలయం ఉంది కదండీ మనకి. శివాలయం దగ్గరికి చాలామంది ఒక 4, 500 మంది వచ్చే ఉన్నారు. మా ఊర్లో మెడిటేటర్లు బాగా ఎక్కువ ఓకే. చేశారండి. హ్మ్. అందరూ వచ్చారు. బయట నుంచి కూడా వచ్చారు. సార్ వస్తున్నారంటే చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చారు. కానీ కుంభవర్షం ఆ రోజు. వచ్చి రాగానే మరి విగ్రహారాధన వద్దు అని చెప్పి సారు అంటారు మనకి. కానీ నేనక్కడ సార్ దగ్గర ఏం చూసానంటే వచ్చి రాగానే ముందు శివాలయంలోకెళ్ళండి శివుడికి దండం పెట్టుకుని ఆయన అక్కడున్న పూజారి గారు, పంతులు గారి చేత శటగోపురం కూడా పెట్టించుకున్నారండి సారు. అయ్య బాబోయ్! ఇది కూడా ఉందా సార్ అసల ఆయనే శివుడని నాకు ముందు లైవ్‌లో నేను చూసుకున్నానండి ఆయన్ని. ఆయనే సాక్షాత్తు పరమశివుడని. నాకు శివుడంటే ఇష్టమని నేను చూసాను. అక్కడికెళ్ళి దండం పెట్టుకుని, శటగోపురం పెట్టించుకుని, అప్పుడు నన్ను మళ్ళీ హత్తుకుని ఆ పిరమిడ్ ఓపెనింగ్ చేయడానికి పైకి తీసుకెళ్లారండి వర్షం. వర్షం అయితే లోపల ఇంకా సపోర్టుల్లాగే ఉన్నాయి. లోపలికి తీసుకెళ్ళామండి. పై స్టెప్ అండి. ఎక్కించి తీసుకెళ్ళాం. మా మావయ్యని బెమ్మరాజు గారు ఉన్నారు కదండీ! ఆళ్ళ ఊర్లోని, మా ఊర్లోని కూడా మాది కానవరం విలేజ్ అండి. కట్టాలని అనుకున్నా. ఆయన అప్పుడు చెప్పారన్నమాట లోపలికెళ్ళిన తర్వాత, ఈ చూసారు సార్ ఇలాగ అంతా అబ్జర్వ్ చేసి చూసారు. నేను పక్కనే ఉన్నానండి. సార్‌ని పట్టుకుంటే నేను వదలలేదండి. అలా పట్టుకునే ఉన్నాను. ఓపెనింగ్ కట్ చేశారు. రిబ్బన్ కట్ చేశారు. నామకరణం ఏంటి అన్నారు. మీ ఇష్టం. హ్మ్. మాటలు లేవండి. హ్మ్. ఇలా దండం పెట్టాను. మీ ఇలాగన్నానండి. అంటే ఇలా శివాలయం వైపు చూసారండి. నీలకంఠ పిరమిడ్ నామకరణం అన్నారు వెంటనే. ఓకే. ఫస్ట్ మీరు కట్టిన ఫస్ట్ పిరమిడ్‌కి సార్ నీలకంఠ. నీలకంఠ పిరమిడ్ అని పేరు పెట్టారండి. హ్మ్. లోపలికెళ్ళామండి. లోపల కూర్చోవడానికి కూడా అంత సౌకర్యంగా లేదండి. వర్షం పడతా ఉంది. అక్కడ నిలబడే మెడిటేషన్ చేపిచ్చారు. అప్పుడు మా మావయ్య బెమ్మరాజు జడ్పీటీసీ గారు ఏం చెప్పాడంటే, 24 రోజుల టైంలో ఇలా చేసాడండి మా శ్రీనివాసు. మీరొస్తున్నారు, మీరొచ్చేటప్పుడు మేము పిరమిడ్ కట్టుకోవాలి. మా ఊర్లో కూడా కట్టుకోవాలి. పక్క ఊరండి. ఆయనది హ్మ్. తోకాడ, మాది కానవరం. కట్టుకోవాలనుకున్నాం. మాదైతే అవ్వలేదండి. ఈడు మాత్రం కట్టేశారు. కట్టేసాడండి అని చెప్పేసి దీనికి ఇంత టైంలో మేమేదైతే అనుకున్నామో తక్కువ టైంలో డబ్బులు కూడా లేవండి. డబ్బులు లేకపోయినా మేమేదో అరువు తెచ్చి ఈడు పూర్తి చేసేసాడు. మేమేమి చేయలేకపోయాం. నేను తెచ్చిన మెటీరియల్ అక్కడే ఉన్నాయి అని చెప్పేసి ఆ గురువుగారికి సార్ నా గురించి చెప్తే, అప్పుడు మళ్ళా నన్ను దగ్గరికి తీసుకొని, "ఇలాంటి పిరమిడ్ నేనెక్కడ ఓపెన్ చేయలేదు స్వామీజీ" హ్మ్. అన్నారు. "అంటే ఇంత తక్కువ టైంలో మీకు ఇంత అద్భుతంగా ఎక్కడ నేను ఓపెన్ చేయలేదు" అన్నారండి. అప్పుడు ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఆనందం అండి. ఆనందం అంటే ఆనందం కాదు. అనేసి మళ్ళా ఇంకొక వరం ఏమిచ్చారంటే అండి, "మళ్ళా వస్తా నీ పిరమిడ్‌కి" నేనన్నారండి సారు. వావ్! హ్మ్. అలాగని మళ్ళీ ఇలాగన్నారు. అయ్య బాబోయ్! అప్పుడు ఇంకా ఆనందం అండి. సరే సార్ అని చెప్పేసి ఆ రోజు అక్కడ మరి చాలామంది అందరూ భోజనాలు ఏర్పాటు చేసామండి. అందరూ భోంచేశారు. గురువుగారిని మా ఊరు రావడం నిజంగా మాకు చాలా ఆనందం అనిపించిందండి సో, ఫస్ట్ మొట్టమొదటి. టైమ్ మీ ద్వారానే మీ ఊరికొచ్చారు పత్రిజీ. పత్ అవునండి. ఫస్టు గురువుగారు మా ద్వారాగానే మా మీ పిరమిడ్ ఊరికి, మీ ఓపెనింగ్‌కొచ్చారు. పిరమిడ్‌కి ఓపెన్ వచ్చారు. చేశారు. సరే మరి పిరమిడ్ ఓపెన్ అయిపోయింది. అంటే సార్ వంట గూడా చాలా చక్కగా జేస్తారు. అవునండి. అలా మరి మీ ఇంట్లో వంట జేయడము, మరి అలాంటప్పుడు మీకు నిజంగా ఒక గురువు వస్తున్నారు వంట అంటే చాలా టెన్షన్ ఉంటది. ఆ అవునండి. సిట్యుయేషన్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ జేసేవాళ్ళు? ఆ రోజైతే అండి పిరమిడ్ ఓపెనింగ్ రోజునైతే మేము ఇంటికి రాలేదండి సారు. చాలా బిజీ షెడ్యూల్‌లో ఉంది సార్‌కి. అక్కడే ఉన్నారు. ఇంటికి రండి అని మేము అడగలేదండి. ఆ ఆనందంలో మాకసలు మాటలే రాలేదు. రావడమే మా గ్రామం రావడమే మహాభాగ్యం అనుకున్నామండి. ఇంటి వరకు అన్న ఆలోచన కూడా మాకు లేదు. సార్‌ని కూడా మేము రమ్మని అనలేదండి. అక్కడ చాలా సేపు చేసి మళ్ళా ఎళ్ళారండి. మళ్ళా మెండపేట ఎక్కడికో ఎళ్లారు సారు. అక్కడ కూడా పిరమిడ్ ఓపెనింగ్ ఏదో ఉందన్నారు. ఆహ్, ఆ తర్వాత మళ్ళా మాకెప్పుడు ఒక వరం ఇచ్చారు గదండీ! మళ్ళా మళ్ళీ వస్తానన్నారు గదా! వస్తారు. హ్మ్. అది బాగా గుర్తుందండి నాకు. మళ్ళా వస్తారు సార్ మళ్ళా మనం వస్తారని జెప్పేసి గుర్తుంది గదండీ! అని సార్‌కి కూడా బాగా గుర్తుందండి ఆ విషయం. మా పక్కనే కలవచల్ల గ్రామం అనండి అక్కడ ఆహ్, శాకాహార గ్రామం. అంటే జాన జగతి.
అని ఒక ఏ ఊరు సార్? కలవచర్లండి. కల్వచెర్ల. అంటే కలవచర్ల. మొత్తం శాకాహారులే ఉంటారు మొత్తం అక్కడ. శాకాహార అంటే గ్రామం అది అండి. ఎలా అది ఎప్పటినుండో అలానే ఉందా? లేకపోతే మన వాళ్ళు దాన్ని తయారు మన చేసారా? వాళ్ళేనండి. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఒక శాకాహారం గ్రామం కావాలని సార్ అడిగితే అండి, భీమవరం మన ఆయన పేరు తిరుమూర్తులు గారు, ఆకుల తిరుమూర్తులు గారు, మన జగపతిరాజు గారు, రాయి జగపతిరాజు గారు, ఇంకా రాజయ్య గారు వీళ్ళందరూ ఏకమయ్యి అక్కడ ఒక ల్యాండ్ తీసుకుని ప్రత్యేకించి శాకాహార గ్రామం కావాలని చెప్పేసి చాలా అద్భుతంగా అక్కడ సో, పెట్టారండి. అక్కడ ఉన్న అందరూ అందరూ వెజిటేరియన్స్. అందరూ వెజిటేరియన్ అండి. అక్కడ ఎవరు కూడా అసల ఎవరికి నాన్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎవరికి కూడా లోపల ఎంట్రీ కూడా ఉండదండి సరే, లోపల. అది ఎక్కడ సార్? ఆ ఊరి పేరు ఒకసారి ఊరి చెప్పండి. పేరు కలవచర్ల గ్రామం అండి. కలవచర్ల అంటే రాజానగరానికి కలవచర్లకి రాజానగరానికి ఒక 2 కిలోమీటర్స్‌లో ఉంటదండి. హుహు. చాలా సార్, ఎన్ని అద్భుతంగా కుటుంబాలు ఉంటాయి అందులో? ఒక 200 కుటుంబాల వరకు ఉంటాయి మేడం. ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. ఇంకా అందరూ వచ్చారు. బాగా ఉంటున్నారండి. పూర్తి శాకాహార గ్రామం అండి. నిజంగా మాకు దగ్గరలో రావడం మహా వరం అండి అది. అక్కడికొచ్చారు సారు. ఓకే. అక్కడికొస్తే మేము అక్కడికెళ్ళిపోయామండి. అక్కడికెళ్ళిపోతే అప్పుడు కూడా పొద్దుపోయిందండి. పొద్దుపోతే మేము అక్కడికెళ్ళాం. వెళ్ళేసరికి ఏ ఊరు, ఏ ఊరు అని సార్ ఎప్పుడు అడుగుతా ఉంటారు. అలాగే ఏ ఊరని అడిగారు. అడిగితే కానవరం సార్ అన్నా. కానవరం పిరమిడ్‌కొచ్చాను గదా! అన్నా. అయ్య బాబోయ్! చూడండి కానవరం అంటే పిరమిడ్ ఎంత గ్యాపం సార్. అవును. అప్పుడు అన్నాననమాటండి. సార్ మీరు మళ్ళా వస్తా అన్నారు కదా! నాకు గుర్తుంది. మళ్ళా వస్తాను. ఎప్పుడు వస్తారు సార్? ఇప్పుడు ఎళ్ళిపోదాం సార్ అన్నాను. ఇప్పుడు కాదమ్మా! తర్వాత ఖచ్చితంగా వస్తాను నేను అన్నారు. ఓకే సార్ అని చెప్పేసి ఆ రోజు మళ్ళా సారు గుర్తు చేయడం ఆనందంగా అప్పుడు ఇంకా చాలా అండి. అప్పుడెప్పుడొచ్చారంటే తర్వాత మా ఇంటికి ఎప్పుడొచ్చారంటేండి సారు, తర్వాత ఒకసారి మళ్ళా అదే రూట్‌ని ఎళ్తూ మెండపేట అదే ఏదో ఎళ్తూ మళ్ళా పిరమిడ్ దగ్గర ఆగారండి. ఆగితే అప్పుడు మళ్ళా కాసేపు స్పెండ్ చేసాం సార్ తోటి. అప్పుడు కూడా ఇంటికి రమ్మని అడగలేదండి. ఆయన దగ్గరికెళ్ళేటప్పటికి ఏదో అడగాలని ఉంటదండి. సార్ దగ్గరికెళ్ళేటప్పటికి సార్‌ని ఇంటికి తీసుకెళ్దామని అడగాలని ఉండేదండి. సార్ దగ్గరికెళ్ళి సార్‌తో ఉంటే అసల ఆ ఆలోచనే వచ్చేది కాదండి. అసల ఆయన చూస్తూనే సరిపోయేది టైమండి. ఇంకా అలా ఉండేది. సరే ఆ తర్వాత ఏమైందంటే అండి ఎలక్షన్‌లో ఎప్పుడైతే నేను ఆ ట్రాఫిక్ కూడా వస్తానండి. 2009లో నన్ని రాజానగరంనికి ఎమ్మెల్యేగా సో, నిలబడమన్నారండి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గూడా మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ సో, అయ్యాను. సార్ చెప్పడం వల్ల. అవునండి. హ్మ్. సార్ ఏది చెప్తే అది ఇదేంటి అప్పుడు అనుకున్నాం అన్నమాటండి. ఇదేంటి మనం ఆధ్యాత్మికంగా పిరమిడ్ పార్టీ అని చెప్పేసి మా ఫ్రెండ్సు, మా మీడియేటర్‌లో మా గ్రామంలో అయితే అందరూ పిరమిడ్ పార్టీ మళ్ళా పొలిటికల్ ఏంటి అని చెప్పేసి అందరూ అన్నారు. సార్ ఏదన్నా చేస్తే దాని వెనకాల చాలా స్టోరీ ఉంటది. హ్మ్. మనకంత నాలెడ్జ్ మనకు లేదు. చెప్పింది చేయడమే మన పని. దూకమంటే దూకేయడమే అని చెప్పేసి నేను ఆళ్ళందరికీ ఒకే మాటతో మళ్ళా ఎవరు క్వెషన్ చేయకుండగా నేను అలా సమాధానం చెప్పానండి. చాలా ఉంటది మనకు తెలీదండి అని చెప్పేస్తే తర్వాత దాని వివరణ కూడా సార్ ఇచ్చారండి. అసలు ఆధ్యాత్మికవాదులే పరిపాలనకి అర్హులు అన్నారు. అది చూస్తే అది 100కి 100% కూడా కరెక్ట్ అని చెప్పేసి తర్వాత మేము ఒకరోజు క్లాస్‌లో ఈ ఈ యొక్క పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి ఆ రోజు క్లాస్ మానేసుకొని పార్టీ గురించే మాట్లాడుకొని అందరూ చర్చించుకోవడం జరిగిందండి. ఇది 100% కరెక్ట్ అని అందరూ అంగీకరించే స్థితికి వచ్చామండి. అప్పుడు ఆ రోజు మరి 2009లో నన్ను రాజానగరానికి ప్రతినిధిగా నిలబెట్టారండి సార్. ఓకే. చాలా ఆనందంగా అంతకుముందయితే కొన్ని మీరు వెస్ట్ గోదావరి ప్రెసిడెంట్ గూడా అప్పటికి. అప్పటికి లేదండి. అప్పటికి లేదు. అప్పటికి లేదు. ఓకే. ఈస్ట్ గోదావరి. అప్పటికి ఈస్ట్ లేదు. గోదావరి. ఓకే. అప్పటికి లేదు. తర్వాతన అది చాలా అప్పుడెలా ఉందంటే మేడం ఇదొక కొత్త అనుభూతి. హ్మ్. అదెలాగంటే అండి కొంతమందికి మా గ్రామం, మా చుట్టుపక్కల గ్రామం రాజమండ్రి వరకు పాంప్లెట్ పంచిపెట్టడం, మెడిటేషన్ గురించి చెప్పడం ఇది జరిగేదండి. ఎప్పుడైతే ఈ నియోజకవర్గానికి నన్ను ప్రతినిధిగా నిలబెట్టిన తర్వాత, ఆ నియోజకవర్గం అంతా గూడా మరి పాంప్లెట్లు పంచుతూ జగపతిరాజు గారు రాజమండ్రి పార్లమెంట్‌కేశారు. నేనేమో రాజానగరం ఎమ్మెల్యేగా ఏశాను. ఆ జగపతిరాజు గారు, నేను కలిపి ఆ నియోజకవర్గం అంతా తిరిగి చేస్తే నిజంగా ఎంత ఆనందం అంటే అండి ప్రతి ఇంటికెళ్ళి మెడిటేషన్ గురించి చెప్పడం. అమ్మ మీరు మిమ్మల్ని ఓటేయమని మిమ్మల్ని అడగట్లేదు. కానీ మీరు ధ్యానం జేయాలి, శాకాహారులు కావాలి, అహింసావాదులు పరిపాలన ఇవ్వాలి, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. ఇలా చెప్తూ ఉంటే ఎలాంటి పార్టీ రావాలని జెప్పేసి ఆళ్ళెంతో ఎంకరేజ్ చేసేవారండి పెద్దవాళ్ళు. నిజంగా మర్చిపోలేని అనుభూతులండి. ఇలాంటి వాళ్ళే రావాలని జెప్పేసి ఎంతోమంది ఎంకరేజ్ చేసారండి చెప్పేవారు. ఎంత ఆనందం అనిపించిందండి. మొత్తం అన్ని ఊర్లు తిరిగితే
వెహికల్ పెట్టుకుని చాలా చాలా అద్భుతమైన అదొక మిరాకిల్ అండి. ఆ తర్వాత మళ్ళా తర్వాత నెక్స్ట్ ఎలక్షన్‌కి 2014కి పార్లమెంట్‌కి నిలబెట్టమన్నారు. పార్ల స్టెప్ అన్నవాడిని ఒక స్టెప్ మళ్ళా పార్లమెంట్‌కి పెట్టారు. ఓకే సార్ నీ ఎలాగా ఏదంటే అది సై అండి. నా అనుభూతి ఏంటంటే అండి మేడం, నేను ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత గురువుగారికి నేనెప్పుడు కూడా అనుకుంటూ ఉంటానండి. నా కంఠాన్ని కత్తిరించి గురువుగారి పాదాల దగ్గర పెట్టినా తక్కువ. అంత అనుభూతి, అంత అంత ఆనందం, కృతజ్ఞత. అంత కృతజ్ఞత నేను పొంది ఉన్నాను మేడం. గురువుగారి గురించి నేను చెప్పడానికి ఆహ్, మాటలు రావండి నాకు నిజంగా. అంత అంత లీలమైపోయి నేను ఆ అంత గొప్ప గురువు దొరికినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మరి ఎంత ఉన్నతంగా, ఎంత సులువుగా, ఎంత సులువైన మార్గాన్ని అందించిన జగద్గురువుకి ఆయన ఏం చెప్తే అది సై. ఏం చెప్తే అది సై అని. మరి అలాగే రెండోసారి పార్లమెంట్‌కి నన్ను నిలబడమన్నారు. అలాగే సార్ నన్ను అప్పుడు విజయవాడలో సార్ మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెడితే సార్ కాళ్ళ దగ్గర ఆయన సార్ కుర్చీలో కూర్చున్నారు. సార్ కుర్చీలో కూర్చున్నారు. నేను అలా కింద కూర్చున్నాను కాళ్ళ దగ్గర. మహానుభావులు. ఆయన గూడా వచ్చి నా పక్కన కింద కుర్చీలోంచి దిగేసండి కింద కూర్చున్నారు నా దగ్గరికొచ్చి. అబ్బబ్బబ్బా! నిజంగా మన గురువు లాంటి గురువు అసలు ఎక్కడ దొరకరు. ఎక్కడ దొరుకుతారు చెప్పండి? సార్ కాళ్ళ దగ్గర కూర్చున్నారండి. నేను కాళ్ళ దగ్గరికెళ్తే ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నారండి. కూర్చొని, "సార్ మీరు ఏది చెప్పినా నే మీ మీ మీరు ఆర్డర్ ఎయ్యండి సార్. మీరు ఏస్తమే. ఆ! నువ్వు పార్లమెంట్‌కెళ్ళాలి" అన్నారు. "ఖచ్చితంగా ఎళ్తాను సార్. మీరు ఏం చెప్పినా వెళ్ళాలి" అని. ఎళ్తాపోతే ఎప్పుడు పాల్గొనాలి. ఇప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఎప్పుడూ పోటీ చేయాలన్నారు. నేను ఎప్పుడూ చేస్తాను సార్. నువ్వు పార్లమెంట్‌కెళ్ళాలి. నువ్వు అసెంబ్లీకెళ్ళాలి. నువ్వెళ్ళే వరకు అసలు నువ్వు విశ్రమించొద్దు అన్నారు. ఆ రోజు నేను సార్‌కి విజయవాడలో హ్మ్. మన మానస సరోవరంలో సార్ నా చేతిలో చెయ్యి వేపించుకున్నారండి. నేను చేస్తాను సార్ అని చెప్పేసి మాటిచ్చాను సార్‌కి. వెళ్ళాలి, ఎళ్ళాలి అన్నారు. తప్పకుండా సార్ అని చెప్పేసి ఆహ్, ఆహ్, ఆ ఇయర్ అలాగే అయిపోయిందండి. తర్వాత మళ్ళా 2000 2019లో కూడా మళ్ళీ పార్లమెంట్‌కేసేసినప్పుడు సార్ దగ్గరుండి రాజమండ్రిలో మరి నా చేత రాజమండ్రి పార్లమెంట్‌కి నామినేషన్ ఏపిచ్చారండి. ఎంత మహాభాగ్యం అండి. అవును. అంతటి భాగ్యం దక్కింది. గురువుగారు వచ్చారు. వచ్చి దగ్గరుండి ఏపిచ్చారు. అప్పుడు 2019లో సార్ మా ఇంటికి రావడం జరిగిందండి. 2019లో. 19లో. 19లో ఎంత మిరాకిల్ అంటే అండి మేడం, ఆ రోజు ఎప్పుడైతే మా ధ్యాన మందిరానికి మళ్ళా వస్తా అన్నారో, అది మళ్ళా 2 టైమ్స్ వచ్చారు. చూసారు. 2019లోని మొత్తం జిల్లా అంతా అప్పుడు నాకు ఈ ఈస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్‌గా ఇచ్చారు మేడం. అప్పుడు జిల్లా అంతా గూడా అక్కడికి మొత్తం అందరూ వచ్చారు. ఆహ్, జిల్లాలో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు అందరికీ గూడా అక్కడే బీఫార్మ్స్ ఇచ్చి సార్ చేతుల మీదుగా అందరిని పోటీలో పెట్టారు. 2019లో మేడం. అప్పుడు సారు ఇంటికొచ్చారు. మా ఇంట్లో ఆ రోజు మరి మా మర్చిపోలేని రోజండి. సారు ఆ బెడ్ మీద పడుకున్నది ఇప్పుడు గూడా ఆ బెడ్‌న సార్ ఉన్నట్టే, ఇప్పుడు గూడా సార్ ఉన్నట్టే మేము ఆ బెడ్‌ని మేము చూసుకుంటామండి. అంత అద్భుతంగా అనుభూతి చాలా ఆనందం అండి. ఆ రోజు చక్కగా టిఫిన్ చేశారు, భోంచేశారు, ఎక్కువ టైం ఉన్నారు గుడి దగ్గర అక్కడ ఇక్కడని. మళ్ళా తర్వాత గూడా సార్ 4 సార్లు వచ్చారని చెప్పాను గదండీ! ఇంటికైతే ఒక్కసారి వచ్చారు మేడం. గుడి దగ్గరైతే ఎక్కువగా ఉండేవాళ్ళమే. మరి సార్ అనుభూతులు ఇంకా చాలా అనుభూతులున్నాయండి. మరి సార్ తోటి మరి ఇక్కడ సార్ మీకైతే ఒక 45 మినిట్స్ అయితే సరిపోదు సార్. నాకు తెలిసి మీది ఒక గ్రంథం రాయాల్సి ఉంటుందనుకుంటా. ఆ! మేడం. పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో మీరు అన్నీ జేశారు గానీ, ఒక బుక్ రాసుండరు నాకు తెలిసి. లేదు మీరు మేడం. మీరు బుక్ రాయాల్సొస్తే పత్రిజీ గురించే మొత్తం రాయాల్సుంటుంది సార్. అవునండి. ఒక బుక్ అయినా మీకు సరిపోదనుకుంటున్నా నేను. అంత నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నాయి మీ అనుభవాలు. అంటే ప్రతీదీ సార్‌ని మీరు అంటే దగ్గర నుండి ఆయనను అబ్జర్వ్ చేయడము, అసలు ఒక పిరమిడ్ గూడా నిర్మించడము, మళ్ళీ సార్‌తో కలిసి ఉండడం అనేది చాలా చక్కగా తెలియజేశారు ఇంకొక సార్. విషయం చెప్తాను మేడం. ఇంకా రాజానగరంలో మళ్ళా మేము ఇప్పుడు కానవరం నుంచి రాజానగరం షిఫ్ట్ అయ్యామండి. షిఫ్ట్ అయితే ఇది కూడా
ఎలక్షన్ 2019లోనే సార్‌కి రాజానగరం కూడా ఇక్కడ పిరమిడ్ కడతాం సార్ అన్నాను. శాంక్షన్ అన్నారు సారు. అక్కడ కూడా పిరమిడ్ కట్టడం జరిగిందండి. అక్కడ కూడా ఇప్పుడు రాజానగరం కూడా ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు మరి చేసేదేంటంటే అండి, ఇప్పుడు ఇంకా మీరన్నట్టుగా చాలా ఉందండి మేడం. నేను చాలా ఆనందం పొందాను. నిజంగా మామూలు ఆనందం కాదు. మానవ మాతృలకి ఇంత అదృష్టం ఉంటదా ఈ భూమి మీద అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అదే ఆనందం అందరూ అనుభవించాలనే తపనతోటి ఈవేళ ఈ జీవితం కొనసాగించడం జరుగుతుందండి. ఈ ఆనందం అందరికీ పంచడం తప్ప జేయం ఇంక రెండో ఆలోచన అయితే లేదు. గురువుగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడం భాగంగా ఇప్పుడు మళ్ళా ఏం చేసామంటే అండి 108 గ్రామాలు మేము ఈరోజు దత్తత తీసుకోవడం జరిగింది మేడం. ఈరోజు ఈరోజు వండర్‌ఫుల్. అంటే ఇప్పుడు వర్క్ అండి. వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ వర్క్ 2000 చేస్తున్నారు. 2019 తర్వాతన 2021లో మేడం ఈ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసాం. 108 గ్రామాల్లో 108 శాకాహారం. గ్రామాలు శాకాహార గ్రామాలు కావాలి. 108 గ్రామాలు ప్రతి ఊర్లోని దేవాలయం ఉన్నట్టుగా ప్రతి ఊర్లోని కూడా పిరమిడ్ ఉంది. పిరమిడ్ రావాలి అనే సంకల్పంతో ఇప్పుడు 108 గ్రామాల ప్రాజెక్టు జరుగుతుందండి. అది వన్ బై వన్ చాలా తక్కువ టైంలో అది కూడా గురువుగారికి గురుదక్షిణగా 108 గ్రామాల్లో పూర్తిగా పిరమిడ్ దేవాలయం లేని గ్రామం లేనట్టుగా జ్ఞానాలయం పిరమిడ్ లేని గ్రామం కూడా ఉండకూడదన్న ఆలోచనతో ఆ వర్క్ చేస్తున్నామండి. టీం అంతా ఉంది. చాలామంది మన మిత్రులందరూ వర్క్ చేస్తున్నారండి దాంట్లో. మరి అప్పుడు దాంట్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నామండి. అది కూడా ఖచ్చితంగా గురువుగారి ఆశయంలో పనిచేస్తాం. అది కూడా గురుదక్షిణగా గురువుగారికి సమర్పించుకుంటాం ఈ సందర్భంగా చెప్తున్నాం మేడం. ఇంకా పోవాలంటే ఇప్పుడు వశిష్ఠ గౌతమి గురించి కూడా ఒక చాలా గొప్ప మరి అనుభూతి ఉంది. సార్‌తో ఫస్టు పిల్లర్స్ కాడ నుంచి నేను సార్‌తోటి ఇక్కడ పిల్లర్స్ ఏసినప్పుడు నుంచి కూడా నేను ఉన్నాను. భూమి సేకరించినప్పుడు కూడా ఇక్కడ ఏమీ లేనప్పటి నుంచి కూడా నాకు అనుభూతి ఉంది. ఇక్కడ వశిష్ఠ గౌతమి గురించి సార్ చాలా అద్భుతంగా చెప్పేవారు. ఇది మహాశక్తి క్షేత్రం అయ్యా. దీంట్లో ఈస్టు, వెస్టు గోదావరి పిరమిడ్ మాస్టర్లు గొప్ప అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత దగ్గరగా మీకు పిరమిడ్ పిరమిడ్ వచ్చింది. ఉంది. దీంట్లో పని చేసుకునే భాగ్యం మీకుంది అని చెప్పేసి చెప్పారు. చాలామంది సార్ సైగ చేస్తే వశిష్ఠ గౌతమి పిరమిడ్ చాలా తొందరగా పూర్తవుతుంది. ఆయన కనుసైగతో చేసేయగలరండి. ఎంతోమంది మాస్టర్స్ వచ్చి ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లు అలా కనుసైగతోటి అయిపోద్ది. కానీ మాకిచ్చిన అదృష్టం ఏంటంటే పత్రి సార్ మాకిచ్చిన అదృష్టం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పిరమిడ్ మాస్టర్లు అందరూ దీంట్లో భాగస్వాములు కావాలి. అందరూ భాగస్వాములయ్యి అద్భుతంగా మీ స్వహస్తాలతో, మీ స్వయం కృషితో దాన్ని అద్భుతంగా పూర్తి చేసుకోవాలి అని అంత గొప్ప వరాన్ని మాకు ఇచ్చారండి. మరి దాంట్లో కూడా గురువుగారు చెప్పిన ఆశయంలో ఏదైతే ఉందో ఆ ఆశయంలో దాంట్లో కూడా వశిష్ఠ గౌతమికి కూడా మేము కూడా ఒక దీంట్లో కూడా ఇన్‌స్ట్రుమెంట్ లాగా. భాగస్వామ్యం అయినందుకు మరి గురువుగారికి ఇదొక కృతజ్ఞత. ప్రత్యేకించి వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రంలో కూడా చిన్న భాగాన్ని మాకు ప్రసాదించారు గురువుగారు ఒక అనుగ్రహంతో. దాంతో కూడా పనిచేస్తున్నామండి ఇప్పుడు వశిష్ఠ గౌతమికి కూడా. మరి ఎంత అదృష్టం ఇన్ని వరాలు ఇస్తారు గురువుగారు అని చెప్పేసి మేము ఊహించలేదండి. ఎక్కువ చాలా చాలా అడుగడుగుని కూడా ఆ రోజు నుంచి 21 సంవత్సరం పూర్తయిందండి నేను మెడిటేషన్‌లోకి వచ్చి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కన్నీటి చుక్క నాకు రాలేదండి. ఇప్పుడు ఆనంద బాష్పాలు తప్ప. మా ఫ్యామిలీ గానియండి, ఆర్థిక పరంగా గానీ, మరి అంతా ఒక వసుదైక కుటుంబం అంటే ఎలా ఉంటదో మరి పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఈ ఒక పిరమిడ్ మాస్టర్‌ని చూస్తే గురువుగారిని చూసినట్టు అంత ఆనందం ఉండేదండి. అంత ఫీలింగ్ ఉండేదండి. ఎక్కడికెళ్ళినా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికన్నా వెళితే అలాగే చిన్నదండి. చాలా ఉంది మేడం చెప్పాలంటే. మా బాబుకి ఎగ్జామ్స్ రాయాలండి. ఎగ్జామ్స్ కని గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్ళాలంటే గుంటూరు వెళ్ళామండి. తెల్లవారి అది 6:30 కల్లా పరీక్ష ఎగ్జామ్ స్టార్ట్ అయిపోద్ది. ముందు రోజు వెళ్ళలేకపోతే నైట్ టైం వెళ్ళలేమని చెప్పేసి ముందుగానే బయలుదేరాం. నైట్ ఎక్కడ స్టే చేయాలంటే లక్ష్మణరావు గారు గుర్తొచ్చారు. ఆయన పిరమిడ్ మాస్టర్ కదా! మన పిరమిడ్ మాస్టర్ పరిచయం లేదండి. సార్‌తో మాకు పరిచయం లేదు. అయినా సరే పిరమిడ్ మాస్టర్ అంటే వెళ్ళిపోయారు. మనకొక ఇది కదండీ. వెళ్ళిపోయాం. ఎలాగైతే ఆ ఫోన్ నంబర్ తీసుకొని సార్ అడ్రస్ తీసుకొని వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి ఆ రోజంతా అక్కడ సార్ ఇంట్లో స్టే చేసాం. మరి లక్ష్మణరావు సార్ మేమెవరమో తెలీదు. ఒక పిరమిడ్ మాస్టర్ అన్న గుర్తింపు తప్ప ఆయనతో పరిచయం కూడా లేదండి. మాకొక రూమ్ ఇచ్చి, మాకొక ఏసీ రూమ్ ఇచ్చి, మా బాబుకి మా పాప కూడా తోడొచ్చిందండి. మాకందరికి చక్కగా ఈ సందర్భంగా అమ్మకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. చక్కగా అప్పటికప్పుడు మాకు వంట చేసి పెట్టి వేడి వేడిగా మాకు భోజనం పెట్టి
రూమ్ ఇచ్చి పడుకోబెట్టారు. పొద్దుట మళ్ళా తెల్లవారేటప్పటికి 6:30 కల్లా మేము ఎగ్జామ్స్‌కి వెళ్ళిపోవాలంటే, ఆ అమ్మ 5 లెగిసిపోయి మమ్మల్ని స్నానాలు చేయమని నీళ్ళు హీటర్ ఏసేసి స్నానాలు చేసి మేము ఫ్రెష్ అయ్యి ఈతలకొచ్చేటప్పటికి వేడి వేడిగా మాకు టిఫిన్‌లు చేసి దోసలేసి ఆవిడేయడం మేము తినడం, ఆవిడేయడం మేము తినడం అలా పెట్టింది ఆ తల్లి. మరి ఎంత ఆనందమో చూడండి. సార్ మాకు పరిచయం లేనప్పటికి కూడా మరి ఒక పిరమిడ్ మాస్టర్ ఇంటికొస్తే ఎలా గౌరవించాలి? ఎలా చూసుకోవాలి? ఇంత ఆత్మబంధుత్వం అనేది బంధుత్వంలో ఎక్కడా కనిపించదండి. మరి మన ఆత్మబంధుత్వం పిఎస్ఎస్ మూమెంట్‌లో మాత్రం. పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో అంత అనుభూతి ఎక్కడా చూడలేదు మేడం. నేను చాలా ఆట్లకి తిరిగాను గతంలో. కానీ ఇంత ఆప్యాయత, ఇంత అనుభూతి మరి గురువుగారి ఈ వెన్నతో పెట్టిన విద్య మనకి నిజంగా సో, చాలా పత్రిజీ అద్భుతం. అందరికీ చక్కగా గెస్ట్‌ని ఎలా చూసుకోవాలి, చూస్ అతిథిని ఎలా చూసుకోవాలి అవును అనేది మేడం. అందరికీ ట్రైన్ చేశారు సార్. అంతా సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ మేడం. ఎంతో అద్భుతంగా మీ అనుభవాలున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో, వ్యూవర్స్ మరి విన్నారు కదా! పత్రిజీతో వారికున్న అనుబంధాన్ని, అనుభూతుల్ని, మధుర స్మృతుల్ని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక ఎపిసోడ్‌లో మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.